హాయ్ నమస్తే. నేను మీ మహేష్. వెల్కమ్ టు మై ఛానల్. భారతదేశంలో ఆర్టికల్ 370 నెహ్రూ గారి టైం నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని రకరకాలుగా ముస్లిమ్స్ అక్కడ ఉన్న కాశ్మీర్‌లో ప్రత్యేక ప్రతిపత్తి ద్వారా ఆర్టికల్ 370 ద్వారా కాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించారు. అలానే దాన్ని సంవత్సరాల తరబడి దాన్ని కొనసాగించి అలానే కంటిన్యూ చేసి 2020 వరకు చేసిన తర్వాత నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి అక్కడ రీసెంట్‌గా ఎలక్షన్ కూడా కండక్ట్ చేయటం జరిగింది. అది కూడా భారతదేశంలో అంతర్భాగంగానే దాన్ని వాళ్ళు గుర్తించాలి అని ప్రపంచ దేశాలతో పాటు మన భావదారిద్ర్యంలో ఉన్న మన ఇండియన్స్‌లో కొందరు సెక్యులర్ వాళ్ళకి గూడా ఒక మంచి సందేశం ఇచ్చారు. అలానే ఇప్పుడు ఇక్కడ ఆర్టికల్ 30 ఒకటి అందులోనే మన రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. చట్టం చేసి దాన్ని. అది ఎలా అంటే నెహ్రూ గారు భారతదేశ హిందువులకి చేసిన ద్రోహాన్ని సరిదిద్దేందుకు ఆర్టికల్ 30 గూడా దాన్ని రద్దు చేసే యోచనలో మోడీ ప్రభుత్వం ఉన్నట్టు మనం అనుకోవాలి. దాని గురించి ఆ విధంగా దానికి తగ్గట్టుగా ఆహ్, నడ ఆహ్, వ్యూహం రచిస్తున్నట్టు తెలుస్తుంది మనకి. అది అట్లు సెక్షన్ ఈ 30 అంటే ఏంటో ముందు మనం తెలుసుకుందాం. ఈ సెక్షన్ 30 అనేది హిందువులకి వ్యతిరేకంగా నెహ్రూ గారు అన్యాయంగా 1950లో రాజ్యాంగంలో చేర్చిన చట్టం. నెహ్రూ ఈ చట్టాన్ని రాజ్యాంగంలో చేర్చడానికి ప్రయత్నించినప్పుడు అప్పటి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇది హిందువులకి చాలా అన్యాయం చేసే ఆహ్, చట్టంలాగుందిది. కాబట్టి దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఈ చట్టం హిందువుల పట్ల ద్రోహం చేయటమే ఈ చట్టం అమల్లోకొస్తే. ఈ చట్టాన్ని రాజ్యాంగంలో తీసుకొచ్చేటట్టయితే నేను క్యాబినెట్ నుంచి వైదొలుగుతాను. అలానే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా నేను వైదొలిగి రాజీనామా చేస్తానని నెహ్రూ గారికి తేల్చి చెప్పడం జరిగింది. దాంతో నెహ్రూ గారు భయపడి ఎందుకంటే వల్లభాయ్ పటేల్ గారే నిజంగా ఒక రకంగా అప్పుడు బలమైన నాయకుడు. ఎవరు ప్రధానమంత్రి అవ్వాలి అంటే అప్పుడు పెట్టిన ఓటింగ్‌లో 19 ఓట్లలో 18 ఓట్లు పటేల్ గారికే వస్తే మళ్ళీ గాంధీ గారు దాన్ని పటేల్ గారికి నచ్చజెప్పి నెహ్రూ గారిని ప్రధానమంత్రిని చేశారు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ తర్వాత దురదృష్టవశాత్తు ఈ నెహ్రూ గారు ఈ విషయం మీద వెనక్కి తగ్గిన తర్వాత వల్లభాయ్ పటేల్ గారు కొన్ని రోజులకి చనిపోవటం జరిగింది. దాని తర్వాత ఇంకా దానికి మనకు అడ్డం లేదు అనుకోని నెహ్రూ గారు యథేచ్ఛగా ఈ చట్టాన్ని రాజ్యాంగంలో ఈ చట్టం తీ తీసుకొని చేర్చారు. పార్లమెంట్‌లో చట్టం చేసి. ఈ సెక్షన్ 30 యొక్క లక్షణాలేంటంటే, ఈ చట్టం ప్రకారం హిందువులు తమ సనాతన ధర్మాన్ని పాఠశాలల్లో లేదా కాలేజీల్లో బోధించడానికి వీల్లేదు. లేదా నేర్చుకోవటం గాని అటువంటివి వాళ్ళకి ప్రత్యేకంగా ఇవి బోధించడానికి మన వేద ఆధారితమైన గురుకులాలుండేవి. అంటే గురుకులాలు అచ్చంగా మనకి పూర్వకాలంలో వేద పఠనము, మన శాస్త్రాలు గాని అవన్నీ బోధించేవాళ్ళు. అటువంటివి బోధించటం గాని లేదా స్కూల్లు, కాలేజీల్లో హిందూ మతం పట్ల గాని, మన సనాతన ధర్మం పట్ల గాని ఎటువంటివి టీచింగు చేసే అవకాశం లేదు. చేస్తే అది శిక్షార్హమైన నేరం. అలా చట్టం చేయటం జరిగింది. దీని తర్వాత ముస్లింలు క్రైస్తవులు తమ మతపరమైన విద్యని అంటే మదర్సాలు ఉన్నాయి. వాళ్ళు యథేచ్ఛగా మదర్సాల్లో వాళ్ళ ఖురాన్ గాని, ముస్లింకి సంబంధించిన వాళ్ళ విద్య గాని వాళ్ళు నేర్పించుకోవచ్చు. అలానే మన క్రైస్తవ మిషనరీల ద్వారా కాన్వెంట్లు అవి రన్ చేసుకొని క్రైస్తవులు వాళ్ళ బైబిలు క్లాసెస్ గాని, బైబిల్ విద్య అనేది లేతే ఇప్పుడు మనం చూస్తున్నాం పాస్టర్స్‌కి సెపరేట్‌గా వాళ్ళకి ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు ఇవి పెట్టి వాళ్ళని తయారు చేయొచ్చు. వాళ్ళకి ఎటువంటి అడ్డము లేదు. చక్కగా వాళ్ళు ఇవి చేసుకొని తద్వారా ఏందంటే హిందువులని చిన్నతనం నుంచి అంటే స్కూల్ ఏజ్ నుంచే పిల్లలకి మన సనాతన ధర్మం గాని, మన విద్య గాని, వేదాల్లో ఉన్న సారం గాని ఏది వాళ్ళకి అందకుండా చేసి, తద్వారా ఏందంటే వాళ్ళ మదర్సాలు గాని, మసీదులు, చర్చిలు లేతే మిషనరీస్ ఇవి సెపరేట్. అంటే వాళ్ళకి ఏదైనా ఏ రకమైన విరాళాలు రానియండి, అవి నడిపేది గాని ఏదైనా వాళ్ళెవరికీ ఓ రూపాయి లెక్క చెప్పనవసరం లేదు. అవి ఇండిపెండెంట్‌గా వాళ్ళే నడుపుకునే విధంగా అవి ఉంటాయి. మన హిందూ ఆలయాలు గాని,
మతపరమైన ధార్మిక సంస్థలు గానీ, ఏవైనా గానీ ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. తద్వారా మనకి హుండీల్లో గానీ, ఇట్లా వచ్చే విరాళాల రూపంలో వచ్చేవి గానీ, ఏదైనా గానీ గవర్నమెంట్ ఆధీనంలో ఉండి, ప్రభుత్వము ఈ నిధుల్ని మళ్ళీ మిషనరీలకో, క్రైస్తవ మిషనరీలకి లేదా మన మదర్సాలకి, ముస్లిము సంబంధించిన వాళ్ళ వక్ఫ్ బోర్డ్ గానీ, ఇట్లా వాళ్ళెవరికన్నా ఇమాములకు గానీ, వాళ్ళకి గూడా దీనిలో వాళ్ళు ఈ డబ్బుని వాళ్ళు దానిలో వాళ్ళకి పంచుతారు. వాళ్ళకేదన్నా అభివృద్ధి కార్యక్రమాలు మసీదులు కట్టుకోవాలన్నా, చర్చిలు కట్టుకోవాలన్నా గవర్నమెంట్ నుంచి వాళ్ళు నిధులివ్వటం. ఇది మనం కట్టిన టాక్స్‌లో లేకపోతే మన గుళ్ళు గానీ, ఈ ఆలయాలు, మన ధార్మిక సంస్థలు, ఈ చారిటీస్ ద్వారా వచ్చిన డబ్బుని గూడా గవర్నమెంటు వాళ్ళకి యథేచ్ఛగా పందారం జేసి వాళ్ళని చేయొచ్చు. కానీ మన ఆలయాల మీద పెత్తనం గానీ, అది మాత్రం గవర్నమెంట్‌కే ఉంటుంది. తద్వారా వాళ్ళు ఈ విరాళాలు సేకరించి గానీ, మదర్సాలు, మిషనరీస్ వాళ్ళు ఆ డబ్బు గానీ, ఆ బంగారం గానీ, వాళ్ళు ఏది సేకరించినా గానీ, వాళ్ళు ఆ డబ్బుతో హిందువుల్ని మత మార్పిడికి వాళ్ళని చూపిచ్చి మతం అవగాహన లేక ఉండి కొంచెం తక్కువ చదువుకున్న వాళ్ళెవరన్నా ఉన్న హిందువులు గానీ, వీళ్ళని మత మార్పిడికి ఆ డబ్బు వెచ్చిచ్చి ఖర్చు పెట్టి, యథేచ్ఛగా వాళ్ళు మత మార్పిడులు చేసుకోవడానికి ప్రలోభాలకు గురి చేసి హిందువులకి, మత మార్పిడికి చక్కగా వాళ్ళు వినియోగించడం జరుగుతుంది. అయితే ఈ సెక్షన్ 30 అనేది హిందువుల మీద వివక్షతో కూడిన ఒక ఉద్దేశపూర్వకంగా వాళ్ళకి ద్రోహం చేయటానికే నెహ్రూ గారు ఆ రోజు పెట్టింది. ఆ రోజు నుంచి ఈ రోజుకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా గానీ మనకి హిందువులకు వ్యతిరేకంగానే వాళ్ళు చట్టాలు చేశారు. అలానే మిగతా వాళ్ళకి పరోక్షంగా వాళ్ళకి సాయం చేయటానికిను, వాళ్ళకి కావలసినట్టు వాళ్ళు యథేచ్ఛగా వాళ్ళు వ్యవహరించే విధంగానే తోడ్పాటు అందించి అన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ అట్లానే నడిచినాయి ఇప్పటి వరకు. అలా మనం ఒకసారి గమనిస్తే ముస్లిమ్స్ గానీ, క్రిస్టియన్స్ వాళ్ళ చిన్న పిల్లలు గూడా వాళ్ళ మత గ్రంథాల గురించి చదవటం గానీ, అవి ఖురాన్ ఇంట్లో రోజు వాళ్ళు నమాజ్ జేసుకోవటం గానీ చిన్నతనం నుంచే, అది చెయ్యకపోతే నేరం, పాపం అనే ఉద్దేశ్యంతో వాళ్ళు అలానే పెరుగుతారు చిన్నప్పటి నుంచి. ఏందంటే వాళ్ళకి ఈ రకమైన విద్య బోధించడం అనేది సహజం వాళ్ళకి ఫస్ట్ నుంచి. మనకి ఇటువంటి చట్టం ఒక రకంగా మనకి దెబ్బ కొట్టి, చిన్నతనంలో స్కూల్లోనూ చెప్పరు. ఇప్పుడు మన తల్లిదండ్రులు గూడా ఈ రకమైన నిర్లక్ష్యం వహించి, పిల్లలకి స్కూలుకెళ్తున్నాడా? మార్కులొస్తున్నాయా? ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నామా? అని వీళ్ళకి ఇదొక పోటీ ప్రపంచంలో ఇది అలవాటయిపోయింది గానీ, చిన్నతనం నుంచి వాళ్ళకి గూడా మనం హిందూ ధర్మం పట్ల, హిందూ మన వేదాలు, శాస్త్రాలు గాని, ఏవైనా కొంత ఇది మనం అలవాటు చేయటం గాని, ఇవి కూడా మనం రాను రాను మర్చిపోతున్నాం. దాని ద్వారా మనకి సనాతన ధర్మం అని గాని, ఇంకోటి గాని అసలు స్కూల్లో భగవద్గీత కూడా కనీసం చెప్పటానికి వీల్లేని పరిస్థితుల్లో మన విద్యా వ్యవస్థ కూడా ఉంది. దీనికి కారణం కూడా ఈ సెక్షన్ 30 అనమాట. ఈ సెక్షన్ 30 అనేది రాజ్యాంగంలో చేర్చడం ద్వారా జవహర్లాల్ నెహ్రూ గారు, గాంధీ గారితో కలిసి హిందువుల పట్ల ద్వేషభావంతో వాళ్ళకి ద్రోహం చేయటానికే ఖచ్చితంగా ఈ సెక్షన్ 30ని వాళ్ళు అమలు చేయటం జరిగింది. కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ఆర్టికల్ 370ని ఎలాగైతే రద్దు చేసి, కాశ్మీర్‌కున్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేశారో, అలానే ఈ సెక్షన్ 30 గూడా రద్దు చేసి, గురుకులాలు పాతకాలంలో మనకి గురుకులాలుండేవి. ఎంత చక్కగా విద్యా బోధన జరిగేది. విద్యార్థులు గూడా చాలా చక్కగా వాళ్ళ ప్రవర్తన గాని, వాళ్ళ రుజువర్తనంతో మెలిగేవాళ్ళు. ఆ రకంగా మళ్ళీ అటువంటి రోజులు రావాలి. గురుకుల పాఠశాలలు వేదరహితంగా ఉన్న ఈ మన విద్య, వేద అర్థంతో కూడుకున్నదై ఉండి, విద్యార్థులకు మేలు జరిగి, తద్వారా భావితరాలకి మనకున్న పరిస్థితి గాకుండా స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో ఉన్న విద్యా వ్యవస్థ మెల్లిమెల్లిగా పోయి, ఆ పాతకాలం గురుకుల వ్యవస్థ వచ్చి, విద్యార్థులు మంచిగా మంచి నడవడితో, మంచి మనస్తత్వంతో ఎదిగితే, తద్వారా మానసికంగా వాళ్ళ ఎదుగుదల గాని అది అత్యంత పటిష్టంగా ఉండి, భావితరాలకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనం గూడా అందరం ఎంత త్వరగా సెక్షన్ 30 రద్దు జేస్తారో, అంత త్వరగా చేయాలని కోరుకుందాం. జై హింద్.